ఫ్రెండ్స్, ఇవన్నీ మన గార్డెన్లో పండించిన సీడ్స్ అండి. చిన్న బాల్కనీ హార్వెస్ట్ అనమాట. ఈ సీడ్స్ అన్ని కూడా మన గార్డెన్లో సీడ్స్ వేసి మళ్ళీ సీడ్స్ తీసుకున్నాము. సో ఆ ప్రోడక్ట్ అనమాట ఇది. ఈ వీడియోలో మనము ఏమేమి సీడ్స్ యాక్చువల్గా మనం వేసామో, ఏమేమి పండించామో అంతా కూడా తెలుసుకుందాము. దాంతో సీడ్స్తో ఏమేమి చేస్తున్నామో కూడా తెలుసుకుందాము. సో దానికంటే ముందు ఒకవేళ మీరు మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే లైక్ చేసి షేర్ చేస్తుండండి. వెల్కమ్ టు తెలుగు గార్డెనర్ విత్ ఆర్ట్స్. ఎంత చిన్న బాల్కనీలో కూడా మనము ఇంత మంచి హార్వెస్ట్ తీసుకోవచ్చు అనమాట. ఇవి సీడ్స్ కలెక్షన్ మాత్రమే. అంటే మీరు హార్వెస్ట్ ఆల్రెడీ చాలాసార్లు చూసారు కదా. ఇవి ఓన్లీ కలెక్షన్ ఆఫ్ సీడ్స్, అంటే సీడ్స్ మాత్రమే కలెక్ట్ చేయగలిగాము. సో ఫస్ట్ వచ్చేసి చియా సీడ్స్ అండి. చియా సీడ్స్ చాలా ఈజీగా గ్రో అయ్యాయి. చియా సీడ్స్ వేసిన తర్వాత మైక్రోగ్రీన్స్ వాడేసాము. ఏదో ఒక్క ప్లాంట్ పెద్దగా అయింది. ఆ ప్లాంట్ పెద్దగా అయిన తర్వాత దీనికి ఇన్ని ఫ్లవర్స్ వచ్చాయి. ఫ్లవర్స్ చాలా బ్యూటిఫుల్ ఫ్లవర్స్ అనమాట. వైలెట్ కలర్ ఫ్లవర్స్ వచ్చాయి. తర్వాత దానికి సీడ్ పాడ్స్ వచ్చాయి. ఒక 6-7 సీడ్ పాడ్స్ వచ్చాయి. కట్ చేశాను. కట్ చేసిన తర్వాత సీడ్స్ తీస్తే ఇన్ని సీడ్స్ వచ్చాయి. ప్లాంట్కే ఇన్ని సీడ్స్ వచ్చాయి అనమాట. అంటే ఒక సీడ్కి మనకి ఇన్ని సీడ్స్ వచ్చాయి. సో సీడ్ వేసిన తర్వాత మళ్ళీ మనము చిన్న బాల్కనీలో సీడ్ కూడా తీసుకున్నాము. మన చియా సీడ్స్ మనము హార్వెస్ట్ చేసాం కదా. ఆ హార్వెస్ట్ చేసిన సీడ్స్ నీళ్ళల్లో వేసేసి నానబెట్టేసాను నైట్ అంతా నానబెట్టేసిన తర్వాత ఒక జల్లీలో కానీ దేంట్లోనే వేసేస్తే నీళ్ళన్నీ పోతాయి. దాని తర్వాత దీనిపైన ఆల్రెడీ మనము సీడ్స్ తీసాం కదా, అవి మొత్తం ఇలాగా స్ప్రెడ్ చేసేస్తున్నాను అనమాట. ఈ చిప్పలకి ఇలాగా టోపీలాగా పెట్టాను. పెట్టిన తర్వాత దీనిపైన ఆల్రెడీ మనము సీడ్స్ తీసాం కదా, అవి మొత్తం ఇలాగా స్ప్రెడ్ చేసేస్తున్నాను అనమాట. వైట్గా చిన్న మొలకలు వచ్చాయి. 3 to 4 days మొలకలు అనమాట. తర్వాత ఇంకా మొత్తం బాగా వచ్చేసింది. అది మొలకలు బాగా వచ్చేసాయి. లాస్ట్కి చాలా పెరిగిపోయి సైడ్కి కూడా పడిపోతూ ఉన్నాయి అనమాట. మామూలుగా ఇవి స్ప్రౌట్స్ లాగా తినడానికి, లేకపోతే ఒక మైక్రోగ్రీన్స్ లాగా తినడానికి బాగా పనికొస్తాయి. ఇది ఒక చిన్న ఎక్స్పెరిమెంట్ అనమాట. మన ఇంట్లో ఉన్న వస్తువులతో కొత్త రకమైన ఎక్స్పెరిమెంట్ చేసుకొని మనం మైక్రోగ్రీన్స్ పెంచుకోవడానికి. సో ఇలా కూడా పెంచాము. ఇంకా దీని తర్వాత ఇవి తీసేసి నార్మల్గా మైక్రోగ్రీన్స్ లాగా వాడేసుకోవటమే. ఫ్రెండ్స్, ఈ సీడ్స్ చూసారా, ఇవి ముల్లంగి విత్తనాలండి. ముల్లంగిలు ఉంటాయి కదా, దానికి పూలు వచ్చాక ఇలాగ బ్యూటిఫుల్ ఫ్లవర్స్ వచ్చాక ఇలాగ సీడ్స్ వస్తాయి అన్నమాట. ఈ సీడ్ పాడ్స్ ఒకటి లేకపోతే ఒక్కొక్కసారి 2 సీడ్స్ ఉన్నాయి. ఒక సీడ్ ఉంది కొన్నిట్లో, ఒక దాంట్లో 2 కనిపిస్తున్నాయి ముల్లంగి. ఇలా ఉంటాయి అన్నమాట. రాడిష్ అంటే ముల్లంగి పూలు ఇలా ఉంటాయి. పూలు తింటారు, కొన్ని ఇంగ్లీష్ డిషెస్లో పూలు తింటారు అనమాట. సో ఇవి సీడ్స్ ఇలా ఉంటాయి. సీడ్స్ కూడా తింటారు, బాగుంటాయి అవి. ఇవి ఆవాలు, మీకు అందరికి తెలుసు కదా. ఆవాలు చాలా ఈజీగా గ్రో అవుతాయి. ఇదేమో దాని నారు. ఈ ఆవాలు వాటర్లో కూడా మనము ప్రాపగేట్ చేసాము. వాటర్లో అంటే వితౌట్ సాయిల్, అలాగే సాయిల్లో కూడా ప్రాపగేట్ చేసాము ఆవాలు. సో అలాగే ఈ సీడ్స్ ఏంటంటే కొన్ని కూరగాయలు ఉన్నాయి, కొన్ని ఫ్లవరింగ్ ప్లాంట్స్ ఉన్నాయి. అలాగే ఇవి సన్ఫ్లవర్ అనమాట. సన్ఫ్లవర్ కూడా సీడ్స్ కలెక్ట్ చేసి పెట్టాను అలాగే. సో ఇది ఏంటంటే సెకండ్ జనరేషన్ అంటే ఏంటంటే ఫస్ట్ ఒక సీడ్ మనము కొని
కొన్న తర్వాత పాట్లో వేసాము, దానికి ఫ్లవర్స్ వచ్చాయి. ఫ్లవర్స్ వచ్చిన తర్వాత మళ్ళీ ఆ ఫ్లవర్కి సీడ్స్ వేసిన తర్వాత వచ్చిన తర్వాత ఫ్లవర్ అనమాట. ఈ ఫ్లవర్ సీడ్సే అనమాట ఈ ఫ్లవర్ సీడ్సే. సో మనకి ఎక్కువ బాగా మంచి హార్వెస్ట్ ఎక్కువగా వచ్చిందంటే చిక్కుడు అండి. చిక్కుడు మాత్రం సూపర్ వచ్చాయి. ఇది చాలా చిన్న ప్లాంట్, జస్ట్ 4-5 ఇంచెస్ పాట్సే మనవన్నీ కూడా. మోస్ట్లీ 90% కూడా 4-5 ఇంచెస్ పాట్సే, ఎందుకంటే ప్లేస్ ఎక్కువ ఉండదు. సన్న గోడ ఉంది, దాని మీదే పెడతామన్నమాట. ఇంకా గ్రిల్ పైన కూడా సన్నయ్యే అన్నీ చిన్న పాట్సే పెడతాము. దాంట్లోనే ఆ చిన్న పాట్లోనే ఒక మహా అంటే ఒక 1 feet ఉంటుంది అంతే ఈ చెట్టు. దానికి తీగలాగే వస్తుంది, మరీ చెట్టు చిక్కుడు ఏం కాదు, అంటే దానికి తీగలు వస్తాయి. కానీ ఇంత బాగా సీడ్స్ వచ్చాయి. బాగా డ్రై అయిపోయినాక సీడ్స్ అండి ఇవి. మీరు ఆల్రెడీ చూసారు కదా, హెల్దీ సీడ్స్ వస్తాయి దానికి. ఇంకా అది వదిలేసరికి ఇలాగా చిక్కుడు వచ్చిందనమాట. చిక్కుడు మన బాల్కనీలో 100% గ్రో అయ్యాయి అండ్ బాగా హార్వెస్ట్ కూడా ఇచ్చాయి. చాలా సూపర్ హార్వెస్ట్ అనమాట. నెక్స్ట్ వచ్చేసి బొబ్బర్లు అండి. బొబ్బర్లు బాగా వచ్చాయి, ఎప్పుడు వస్తాయి, తొందరగా వచ్చేస్తాయి బొబ్బర్లు కూడా. సో అవి ఇలాగే పెట్టేస్తాను అనమాట. బొబ్బర్లు చూసారా ఎన్ని వచ్చాయో, చాలా బొబ్బర్లు వస్తున్నాయి. చిన్న మొక్క అనమాట, జస్ట్ ఒక 3-4 ఇంచెస్ పాటే అనమాట. కానీ చాలా బాగుంది. ఈ పాట్ వచ్చేసి పెద్ద పాట్లో పెట్టాను. పాట్ చిన్నదే కానీ వేరే హైబిస్కస్ పాట్లో పెట్టాను అనమాట. సో ఆ సాయిల్లో కూడా రూట్స్ వెళ్ళిపోతున్నట్టున్నాయి, కానీ చాలా బాగా వస్తున్నాయి. చాలా అంటే చాలాసార్లు ఎవ్రీ వీక్ హార్వెస్ట్ చేస్తున్నాను. ఇప్పటికైతే ఈ ఒక్క మొక్కకి ఇన్ని బొబ్బర్లు వచ్చాయన్నమాట. కనీసం ఇప్పటివరకు అయితే ఒక 20-25 బొబ్బర్లు వచ్చాయనుకుంటా. చాలా వచ్చాయి. మధ్యలో కొన్ని లేతగా తెంపేసి వాడేసాం కూడా. ఓన్లీ సీడ్స్ వచ్చినాయి మాత్రం ఇలా కలెక్ట్ చేసి పెట్టాను. చాలా చాలా బాగా వచ్చాయి. సీడ్తో గ్రో చేసి మళ్ళీ సీడ్స్ తీసుకున్నాము. చాలాసార్లు మేము ఇంకా వదిలేయలేదు, ఎప్పుడు వండేసుకుంటాం అనమాట. ఇంకా ఒక్కొక్కసారి మిగిలిపోతాయి కదా ఆ సీడ్స్ అనమాట ఇవి. అలాగే బఠానీ కూడా మనం సీడ్తో గ్రో చేసి మళ్ళీ సీడ్ కలెక్ట్ చేసి పెట్టామన్నమాట. పచ్చి బఠానీ ఇంట్లోనే చాలా ఈజీగా పెంచుకోవచ్చు. చిన్న కుండీల్లో కూడా చాలా బాగా పెరుగుతాయి. మార్కెట్లో మనము పచ్చి బఠానీలు కొంటాం కదా, దాంట్లో అప్పుడప్పుడు ఇలాగ మొలకలు వస్తాయి అనమాట. అంటే మొలకొచ్చిన తర్వాత ఒక్కొక్క పాట్లో 2-2, 3-3 అలా పెట్టేసుకుంటే బాగా వచ్చేస్తాయి. సో పచ్చి బఠానీ పంటకాలం మోస్ట్లీ ఒక 60 డేస్లో వచ్చేస్తుందండి. 20-25 డేస్ నుంచి హార్వెస్ట్ చేసుకోవచ్చు. కొన్ని వెరైటీస్ 40 డేస్ హార్వెస్ట్ చేసేసుకోవచ్చు. ఇప్పుడు వచ్చేసి మనం జస్ట్ 20-25 డేస్లో పెంచుకున్న బఠానీ హార్వెస్ట్ చేస్తాము. 5-6 పాట్స్ అలా ఉన్నాయి. ఒక్క పాట్లో ఒక్క మొక్క లేదా 2 మొక్కలు ఉన్నాయి. ఆ మొక్కలకి బఠానీ గింజలు అంటే మొత్తం సీడ్ పాడ్ వచ్చింది అనమాట. ఇది మాత్రం అన్నిటికంటే పెద్దగా వచ్చింది. ఇది చాలా హెల్దీగా గ్రో అయింది. సో ఇలాగా మనము ఈ బఠానీలు తీసుకున్నాము. ఇవి మన గార్డెన్లో పండిన సీడ్స్ అన్నమాట.
సో అలాగే ఈ శనగలు కూడా చాలా పండాయి. అదేంటంటే మేము వాటర్లో ప్రాపగేషన్ చేసాము శనగలు, మట్టి లేకుండా ఓన్లీ వాటర్లోనే ఒక కటోరాలో చిన్న చిన్న కన్నాలు చేసేసి ఇవి నానబెట్టిన వేసేస్తే శనగలు అవి వచ్చేసాయి అనమాట. తర్వాత మళ్ళీ ఇవి మట్టిలో పెట్టాము. దాంట్లో 2 times హార్వెస్ట్ చేసామండి. ఇంత ఆకులు, అసలు ఇంత ఆకులు, మొత్తం ఇంత బంచ్ ఆకులు వచ్చాయి. మట్టిలో పెట్టిన తర్వాత హార్వెస్ట్ అనమాట ఇది. సో తర్వాత ఈ ప్లాంట్ వచ్చేసి ఫ్లాక్స్ సీడ్స్ అండి. ఫ్లాక్స్ సీడ్స్ తెలుసు కదా, దీంట్లో ఒమేగా 3 ఫ్యాటీ యాసిడ్స్ చాలా ఉంటాయండి. దీని సీడ్స్ ఉంటాయి. ఈ పూలు ఉన్నాయి కదా, పూల తర్వాత సీడ్స్ అవుతాయి. ఈ సీడ్స్లో చాలా ఒమేగా 3 ఫ్యాటీ యాసిడ్స్ ఉంటాయి అనమాట. ఎక్కువగా విమెన్కి చాలా అవసరం ఇవి. ఫ్లవర్స్ ఇంకా సీడ్స్ అన్నీ కూడా యూస్ఫుల్ అనమాట. ఫ్లాక్స్ సీడ్ వచ్చేసి ఇది రౌండ్గా ఇలాగా సీడ్ పాడ్ వచ్చింది, దాని లోపల సీడ్స్ వచ్చాయి. జస్ట్ కొన్నే వేసాం కాబట్టి కొన్ని వచ్చాయి. బాల్కనీలో పండితే నాకు చాలా హ్యాపీగా ఉంది. సో ఈ పంట కూడా మనము మన బాల్కనీలో పండించేసాం అనమాట. సో ఇలాంటి చిన్న పంటలు పండిస్తుంటే మన ఫ్యామిలీలో చిన్నపిల్లలు ఎవరన్నా ఉంటుంటారు కదా, వాళ్ళకి ఐడియా ఉంటుంది అనమాట. అంటే పంటలు ఎలా పండించాలి, అంటే ఫార్మర్స్ ఎలా పండిస్తారు, దాంట్లో యాక్చువల్గా దాని సీడ్ తర్వాత ఎలా గ్రో అవుతుంది, ఫ్లవర్స్ ఎలా ఉంటాయి, అవన్నీ పరిచయం అవుతూ ఉంటుంది అనమాట చిన్నపిల్లలకి. కానీ మనకు కూడా అసలు ఐడియా కూడా లేదు కదా. అంటే ఫ్లాక్స్ సీడ్ ఫ్లవర్ ఇలా ఉంటుంది, ఇలాంటి కలర్ ఉంటుంది, దాని లీవ్స్ ఇలా ఉంటాయి అనేసి అస్సలు ఐడియా లేదు కదా. ఇది పెంచితేనే తెలిసిందనమాట. సో కొత్త పంటలు అలా పెంచుతూ ఉంటే మనకి ఇంట్రెస్టింగ్గా ఉంటుంది అనమాట. సో తర్వాత వచ్చేసి బేండి అండి. బేండి కూడా చాలా బాగా వస్తాయి మన బాల్కనీలో. చిన్న పాటే కానీ తొందరగా వస్తాయి. కాకపోతే ఏంటంటే 1 or 2 వస్తాయి అన్నమాట చెట్టుకి. సో ఇది బెండకాయ అనమాట, మన బాల్కనీలో పెరిగింది. ఇది మనం సీడ్తో గ్రో చేసాము, మళ్ళీ దీన్ని సీడ్ కలెక్ట్ చేసాము అనమాట. చూడండి ఎంత హ్యాపీగా ఉంటుందో, ఇలాగ కలెక్ట్ చేస్తుంటే చాలా హ్యాపీగా ఉంటుంది. అలాగే కొత్తిమీర వచ్చేసి ధనియాలు ఫస్ట్ దాన్ని మామూలు ధనియాలు ఉంటాయి కదా, దాన్ని మనము కొంచెం దంచుకుంటే పలకలు లాగా అవుతాయి అన్నమాట. వాటిని నానబెట్టిన తర్వాత నెక్స్ట్ డే నీళ్ళలో నుంచి తీసేసిన తర్వాత ఇప్పుడు నేను వీటిని వేస్తున్నాను. సో ఇప్పుడు ఇది వచ్చేసి మనకి దాదాపు ఒక 15 daysకి అలాగా, 15 to 20 daysకి అలాగా హార్వెస్ట్కి రెడీ అవుతుంది. అంటే చాలా లేతగా. ఒక 1 month అయితే మంచిగా కొంచెం ఆకులు వచ్చి ఉంటాయి. దాదాపు ఒక 1.5 month అలాగైంది ఈ పాట్స్లో అయితే. ఇవి మనము వేసిన సీడ్స్, అంటే మన ఇంట్లో సీడ్స్ వేసాం, బాగా పెరిగాయి అన్నమాట. సో ఇప్పుడు దీన్ని హార్వెస్ట్ కూడా తీసేసుకుందాము. కొత్తిమీర బౌల్లో కూడా పెంచాము, అలాగే పాట్స్లో కూడా పెంచాము. అన్నీ కూడా బాగా సక్సెస్ఫుల్ జర్మినేషన్ అయ్యాయి. కొత్తిమీర మనము ఇంకా ఉంచుకుంటే కూడా ఉంచుకోవచ్చు. అయితే సైడ్ నుంచి కట్ చేస్తూ ఉంటే చిగుళ్ళు వస్తూ ఉంటాయి కదా, అవి దాన్ని అలాగే వదిలేస్తే ఇంకా అవి పూలు కూడా వస్తాయి. దాని తర్వాత ధనియాలు కూడా వస్తాయి అన్నమాట. అలా కూడా పెంచాం మనము. ధనియాలు వచ్చినంత వరకు కూడా చూసాం మన పాట్లో. అలాగే సోంఫ్ అండి, సోంఫ్ కూడా చాలా బాగా గ్రో అయింది. సోంఫ్ చూడండి ఎంత బాగా వచ్చిందో. సోంఫ్ మాత్రం మేము సోంఫ్ గింజలు వేసాము. గింజలు వేసిన తర్వాత మనకి సోయికూర, సన్న ఆకుల్లాగా సోయికూర వచ్చింది. సోయికూర వచ్చిన తర్వాత మళ్ళీ ఎల్లో ఫ్లవర్స్ వచ్చాయి. దాని తర్వాత మళ్ళీ ఇది సోంఫ్ వచ్చింది అనమాట. ఈ సోంఫ్ హార్వెస్ట్ చేస్తున్నాము. ఫస్ట్ మనము ఆకులు కూడా హార్వెస్ట్ చేసాము, అలాగే పువ్వులు కూడా తింటారంట ఎల్లో కలర్లో. తర్వాత అవన్నీ సీడ్స్ ఫామ్ అయిన తర్వాత మళ్ళీ అవి సీడ్స్ అన్ని కలెక్ట్ చేసి ఒక పాలిథిన్ బ్యాగ్లో వేసాము. సో ఇంత సీడ్స్ మనకి వచ్చాయి సోంఫ్. ఇది మన గార్డెన్లో పట్టిన సోంఫ్ అనమాట. ఇది చూడండి ఎంత బాగుందో. తర్వాత వచ్చేసి ఇదండి వైలెట్ వింకా మీకు చూపించాను చాలాసార్లు ప్లాంట్. అయితే సీడ్స్ 1-2 సార్లు వచ్చాయి అంతే. అవి నేను తీసి పెట్టాను, కలెక్ట్ చేసి పెట్టాను. ఇలా వచ్చాయి. ఇది చూడండి, దాని పాడుతో పాటు పెట్టాను. ఈసారి దాన్ని వెయ్యాలి.
సో మన దగ్గర నిమ్మకాయలు కూడా సీడ్స్ గ్రో చేసి మళ్ళీ దాని సీడ్స్ కూడా కలెక్ట్ చేసినట్టుగా అనుకోవచ్చు. ఎందుకంటే నిమ్మకాయలు మనం సీడ్స్తో గ్రో చేసిన తర్వాత చాలా కాయలు వచ్చాయండి. జస్ట్ 2.5 yearsకే కాయలు వచ్చేసాయి. సో దాని సీడ్స్ కూడా ఉన్నాయి. సీడ్స్ కూడా కలెక్ట్ చేసి మనము సీడ్స్ వేసుకోవచ్చు. సో ఆ సీడ్స్ కలెక్షన్లో అది కూడా యాడ్ అయిందనమాట.